రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా గెలుపుకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంజా విజయ్ మంగళవారం పేర్కొన్నారు. పాపన్నపేట్ పట్టణ సమావేశంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు భీకొండ రాములు, సుంకరి కిష్టయ్య, కనుకంటి విఠల్, కుమరి మహేష్, లాలబోయిని సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలంలో పార్టీ బలోపేత దిశగా అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలి, మనకు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సూచనలు సలహాలను మన మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నదానికి చిన్న కోఆర్డినేషన్ కోసం రావడం జరిగింది. అదేవిధంగా అతి త్వరలో మనకు మండలంలో ఒక మార్పు మాత్రం రాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా పనిచేసే వాళ్ళను గుర్తించి వాళ్లకు ముందు తీసుకుపోయినట్టే విధంగా ఉన్నట్టుంటే పార్టీ ప్రతిష్టతతో పాటు మనము ప్రతి కార్యకర్తను కూడా గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలను చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. దాంట్లో ఒక గ్రామానికి వెళ్ళినట్టయితే, ఒక బూత్కి వెళ్ళినట్టయితే ఆ బూత్లో పక్క బూత్ నుంచి కానీ, లేకపోతే పక్క విలేజ్ నుంచి కానీ, పక్క మండలం నుంచి వచ్చినటువంటి ప్రవాసీ కార్యకర్తను ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల ఉన్నటువంటి ఓటర్ల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ పార్టీ ఏ విధంగా నిర్మాణం చేసుకోగలుగుతుంది, అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఓటర్స్ ఎవరు ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు ఏ విధంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఆ ఊరికి ఏమొచ్చినాయి, ఆ వార్డులో ఏమొచ్చినాయి, అదేవిధంగా ఈరోజు మోడీ గారు ఇస్తున్నటువంటి వ్యవసాయానికి చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు ఎన్నో గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఏదైతే గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయో ఆ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో ధాన్యం విలువలు నిండిపోయినాయి. ప్రతి పేదవాడికి కూడా అన్నం లేక అలమటించే రోజులు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఒక రేటు నిర్ణయించి నాణ్యమైన ధాన్యాన్ని, బియ్యాన్ని ప్రతి గ్రామంలో చేర్చే విధంగా ప్రభుత్వం యొక్క సంస్కరణలు తీసుకొచ్చింది. ఈరోజు మిల్లర్లు అధిక రేటుతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న లక్ష్యంతో ప్రతి పేదవాడికి కూడా అన్నం తినిపించాలన్న లక్ష్యంతో 26 రూపాయలు ఎంఆర్పి పెట్టి ఈరోజు ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది, రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం కొంటున్నటువంటి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని చెప్పి మేమే వేస్తున్నాం ఖాతాలో పైసలు అని చెప్పి మభ్యపెట్టిండ్రు. కానీ ఈ ఘనత కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో సాధ్యమవుతుంది. అదేవిధంగా ఎంఆర్పి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది గడప గడపకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాలు మనకు గడిచిన తర్వాత కూడా మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా చిన్న పల్లెటూరులోకి వెళ్తే బాత్రూమ్లు లేక బహిర్భూమికి వెళ్ళినట్టుంటే బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే కానీ అప్పుడున్నటువంటి పాతగా ఉన్నటువంటి ప్రభుత్వం మసిబూసి మారడిగా చేసి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసిందని చెప్పుకోవడం వల్ల అది మనము ప్రజలకు తీసుకువెళ్ళడంలో గత ఎలక్షన్లో మనం విఫలమైనాం. కానీ ఈసారి ఈ విషయాలన్నింటినీ కూడా
ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలను మమేకం చేసుకొని నరేంద్ర మోడీ గారికి మనము గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా మనము ప్రతి గడప గడపకు చేరవేద్దామనే సంకల్పంతో ఈరోజు చిరు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గావచలో బస్తుచలో అంతటా స్టార్ట్ అవుతుంది, కానీ మన మండలంలో కొన్ని అనివార్య కారణాల్లో కొంత డిలే అవుతున్నది. అది కూడా వర్క్షాప్ కండక్ట్ చేసి దానికి ఉన్నటువంటి మెటీరియల్ కూడా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని కూడా ప్రతి గ్రామంలో ప్రతి గడపకు కూడా తీసుకొని వెళ్ళి ఆ బృహత్తర కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతో కూడా మనము మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులను ప్రజాప్రతినిధులను కలవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మోడీ గారు మొన్ననే రామ జన్మభూమిలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల ఈరోజు 500 సంవత్సరాల నిరీక్షణకు ఈరోజు తెరబడింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా మొన్న అందరూ భోజనాలు పెట్టి రాముని యొక్క పూజలు చేసుకున్నాము. ఆ ఘనత సాధించి మన చిరకాల ఎన్నో సంవత్సరాలుగా మనకు ఎదురు చూస్తున్నటువంటి కోరికను నెరవేర్చినటువంటి మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. తనకు మనం ఏం చేయగలుగుతామయ్యా అని అంటే ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మనం గెలిపించగలిగినట్టయితే మన పార్లమెంటు నుంచి మోడీ గారికి ఒక ఎంపీ టికెట్ గిఫ్ట్గా ఇస్తే మన బాధ్యత మనం నెరవేర్చడం అవుతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యుద్ధ నౌకలు సైనికులం అందరం కూడా దాన్ని సంకల్పంగా తీసుకొని పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ రాములన్న గారి ఆధ్వర్యంలో దాన్ని ముందుకు నడిపించామనే లక్ష్యంతో రావడం జరిగింది. అదేవిధంగా అన్నగారు గతంలో ఎన్నో పోరాటాలతో మనకు భారతీయ జనతా పార్టీని పరిశ్రమ చేయడానికి సంఘంతో మమేకమై పనిచేస్తూ